సింధు నది సింధు నది జీవధార ఒక యుద్ధానికి ఆయుధమా? కాదు. దీని గురించి సమీక్షించాలి ఒకసారి. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాల్లో సింధు నదీ జలాల ఒప్పందం భిన్నమైనది. అంటే నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాల్లో ఈ సింధు నది జరిగిన ఒప్పందం చాలా భిన్నమైనది. ఎందుకంటే 1947లో దేశ విభజన కాలం నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య అవిష్కృతంగా ఉన్న వివాదాన్ని ఈ ఒప్పందం కొలికి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నదీ పరివాహక ప్రాంతాల ఒప్పందాలు నదీ జలాల పంపకానికి సంబంధించినవిగా కాగా ఈ IWT నదుల విభజనకు సంబంధించింది అన్నమాట. ఇది దీని గురించి ఒకసారి పూర్తిగా చూద్దాం. ఒక దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు, నాయకులు శత్రు దేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రకటనలు చేస్తారు. అంటే మనం యుద్ధం చేస్తున్నప్పుడు శత్రు దేశానికి వ్యతిరేకంగా మనం తీవ్ర ప్రకటనలు చేస్తామన్నమాట. అవి ఆచరణ సాధ్యం కాకున్నా సరే, కానీ బాధ్యతాయుతమైన నాయకులు ఆ ప్రకటనను పదే పదే పునరుద్ఘాటిస్తే దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని నిశ్చితంగా పరిశీలించవలసిన అవసరం ఉందన్నమాట. అంటే మన పాకిస్తాన్ హిందూ జలాలు ఆపేస్తున్నాం అని అంటున్నాం కాబట్టి ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకుని మనం మాట్లాడదాం. దాని గురించి విశ్లేషణ కథనం అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం అన్నిటిని పరిశీలించి చెప్పాలన్నమాట. సింధు నది జలాల ఒప్పందం అన్నమాట. అదేంటి ఇండస్ వాటర్ ట్రీట్ IWT విషయంలో అటువంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశానికి తటస్థించింది. కాబట్టి మనం దీని గురించి చర్చిద్దాం సుదీర్ఘంగా. సింధు జలాల ఒప్పందం గురించి రాజకీయవేత్తలు ఇప్పుడు ఏమీ మాట్లాడుతున్నప్పటికీ అది కాలపరిషకు నిలిచిందన్నమాట. భారత్ పాకిస్తాన్ మధ్య 3 యుద్ధాలు జరిగినా వాటి ప్రభావం దాని అమలుపై పడలేదు. ఆ ఒప్పందాన్ని చారిత్రాత్మక తప్పిదంగా కొందరు ఘోషిస్తున్నారు. అది వివేకవంతమైన అభిప్రాయం కాదు. అంతకంటే మెరుగైన మేలైన ఒప్పందం ఇప్పుడు సాధ్యం కాదు కూడా. ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాల్లో ఉమ్మడి నదీ పరివాహక ప్రాంతాలు ఉన్న దేశం భారతదేశం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 286 నదీ పరివాహక ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువ దేశాలు కలిగి ఉన్నాయి. 286 నదీ పరివాహక ప్రాంతాలు ఒక దేశం కాకుండా ఎక్కువ దేశాలు కలిగి ఉన్నాయన్నమాట. 150కి పైగా దేశాలు వివిధ నదీ పరివాహక ప్రాంతాలను పంచుకుంటున్నాయి కూడా. 150కి పైగా దేశాలు ప్రపంచంలో వివిధ నదులు పంచుకుంటున్నాయి. రాజకీయ సరిహద్దులను అధిగమించి నదీ పరివాహక ప్రాంతాలు ప్రపంచ భూ విస్తీర్ణంలో 42% ఉన్నాయన్నమాట. రాజకీయ సరిహద్దును అధిగమించే ఈ నదీ పరివాహక ప్రాంతాలు ప్రపంచ భూ విస్తీర్ణంలో 42% ఉన్నాయన్నమాట. ఈ పరివాహక ప్రాంతంలో 300 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ రివర్ బేసిన్ నిర్వహణ, యాజమాన్యం వివిధ ఒప్పందాలకు అనుగుణంగా జరుగుతుంది కూడా. మన దేశంలో వివిధ నదీ ప్రవాహ ప్రాంతాలను డజన్కు పైగా దేశాలతో పంచుకుంటున్నది భారతదేశం. డజన్ పైగా దేశాలతో పంచుకుంటుంది. ఆయా ప్రాంతాలకు భారత్ ఎగువ దేశంగాను దిగువ దేశంగాను ఉన్నది. నదీ జలాల పంపకానికి సంబంధించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలు, చారిత్రాత్మక రివాజులు కూడా ఉన్నాయి. ప్రపంచ అగ్రరాజ్యంగా ప్రభవించాలని ఆకాంక్షిస్తున్న భారత్ వాటన్నింటినీ గౌరవించాల్సిన అవసరం ఉందన్నమాట. అది అనివార్యం కూడాను. నీరు ప్రాదేశిక హక్కు ఉన్న భూమి కాదు. నది సదా దిగువకే ప్రవహిస్తుంది. వివిధ చట్టాల ప్రకారం నీటి నిర్వహణ, యాజమాన్యం ఉంటుంది. ఇది ఎవరూ కొట్టివేయలేని సత్యం అన్నమాట. నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాల్లో సింధు నదీ జలాల ఒప్పందం కొంతమేరకు భిన్నమైనది. 1947 దేశ కాలం నుంచి భారత పాకిస్తాన్ మధ్య పరిష్కృతంగా ఉన్న ఈ వివాదాన్ని సింధు ఒప్పందం కొలికి తీసుకొచ్చింది. ప్రపంచంలో చాలా నదీ ప్రాంతాల ఒప్పందాలు నదీ జలాల పంపకం సంబంధించినవి కాగా ఈ WI నదుల విభజనకు సంబంధించింది. ఈ ఒప్పందం సమకూర్చున్న ఏర్పాటును భారత్ స్వయంగా కోరుకున్నదే. ఇటువంటి ఏర్పాటుకు భారత్ 1954లో సానుకూలంగా చూపగా పాకిస్తాన్ దాన్ని అంగీకరించేందుకు చాలా సంవత్సరాలు తీసుకుంది. IWT కింద సింధు నది వ్యవస్థను పశ్చిమ, తూర్పు నదులుగా విభజించారు. పశ్చిమ నదులైన జీలము, చినాబు, ఇండస్ను పాకిస్తాన్కి కేటాయించారు అన్నమాట. పశ్చిమ నదులని జీలము, చినాబు, ఇండస్ని పాకిస్తాన్కి కేటాయించారు. తన భూభాగాల గుండా ఈ నదులు నీటిని భారత్ చాలా పరిమితంగా మాత్రం వినియోగించుకోవాల్సి ఉన్నదన్నమాట. ఇది తన భూభాగంలో ప్రవహించే ఈ నదులను భారత్ చాలా పరిమితంగానే వినియోగించుకోవాలి. ఈ నదులు మొత్తం పరిమాణంలో ఎటువంటి తేడా సంభవించకుండా ఉండేలా మాత్రమే వినియోగించుకోవాలన్నమాట. ఈ ప్రకారము ఈ 3 పశ్చిమ నదులపై భారత్ ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదు.
తూర్పు నదులైన రావి బియాస్ సట్లెజ్లను భారత్ కేటాయించనమాట. పశ్చిమ నదులు పాకిస్తాన్ కేటాయిస్తే తూర్పు నదులైన రావి బియాస్ సట్లెజ్ని భారత్కి కేటాయించనమాట. ఈ 3 నదులు పాకిస్తాన్లోకి ప్రవేశించే వరకు వాటిపై పూర్తి నియంత్రణ భారత్కు ఉంటుందన్నమాట. ఈ 3 నదులపై ఈ నదులను ప్రతి చుక్క నీటిని భారత్ వినియోగించుకోవచ్చు. పాకిస్తాన్కి ఏమాత్రం నీరు ప్రవహించకుండా చేసేందుకు కూడా భారత్ హక్కులు కూడా ఉన్నాయి. పాకిస్తాన్కి ఆ నదులను ప్రవహించకుండా భారత్ అడ్డుకున్నది అది WTO ఉల్లంఘించి కిందకు రాదు కూడా అన్నది. సింధు నది పరివాహక ప్రాంతం 4 దేశాలు పాకిస్తాన్, భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్లో 1.14 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఈ సింధు పరివాహక ప్రాంతం 4 దేశాల్లోని అంటే 11,40,000 చదరపు కిలోమీటర్లలోని విస్తరించిందనమాట. 11,40,000 చదరపు కిలోమీటర్లోని సింధు పరివాహక ప్రాంతం విస్తరించిందనమాట. 11,40,000 చదరపు కిలోమీటర్ ప్రాంతంలో ఉందన్నమాట. ఇది పాకిస్తాన్, భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్లో కలిపి. సింధు ఆనకట్టలో నివసిస్తున్న మొత్తం జనాభా 32 కోట్ల మంది 2025 లెక్క ప్రకారం చూస్తే. 2050 నాటికి ఈ జనాభా 38 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 32 కోట్ల మంది పరివాహక ప్రాంతంలో ఉంటున్నారు. భవిష్యత్తులో 38 కోట్ల మంది చేరుతారన్నమాట. ఈ జనాభాలను 11 మిలియన్లు అంటే 11 కోట్లు భారతదేశంలో ఉండగా 19 కోట్లు 61% పాకిస్తాన్ ఉన్నారన్నమాట. అంటే ఈ మొత్తం జనాభాలోని 35% భారతదేశంలో ఉంటే 61% అంటే 19 కోట్ల మంది పాకిస్తాన్ ఉన్నారన్నమాట. మిగతా 4% మంది ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారన్నమాట. ఈ ప్రాంతంలో చైనా పరిధిలో ఉన్న జనాభా సంఖ్య ఉపేక్షించదగినదే. పాకిస్తాన్ జనాభా 80% మంది, భారత జనాభా 8% మంది సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. పాకిస్తాన్ దేశంలో 80% మంది సింధు నది ప్రాంతంలో నివసిస్తే భారతదేశంలో 8% మంది ఈ సింధు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. మనం పూర్తి సమాచారం తెలుసుకుని అప్పుడు మాట్లాడాలన్నమాట. అందుకనే సింధు బేసిన్ లభ్యమైన మొత్తం ఉపరితల జల పరిమాణం 239 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే BCMలు. ఇందులోని 239 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే మొత్తం ఉపరితల జల పరిమాణం సింధు బేసిన్లో మొత్తం జల పరిమాణం. తూర్పు నదుల నుంచి ప్రవహించేది ఇందులోని ఎంతంటే 73.3 BCMలు తూర్పు నదుల నుంచి. అంటే తూర్పు నదులైన రావి బియాస్ సట్లెజ్ మీద ప్రవహించేది 73 BMCలు. ఈ జలాలపై భారత్ సంపూర్ణ హక్కులు ఉన్నాయన్నమాట. ఈ జలాలపై వివిధ ప్రకృతి కారణాల వల్ల భారత్ ఈ జలాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతుంది. కేవలం 46 BMCలని మాత్రమే వినియోగించుకుందన్నమాట. అంటే 73 BMCలకి 46 BMCలు వినియోగించుకుంది భారత్ తన అవసరాలు తగ్గట్టు ఈ నీటిని వినియోగించుకోవచ్చు కూడా. అయితే కేవలం 16.3 BMCలు మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం మాత్రం కలిగి ఉందన్నమాట. ఇక్కడ మిగతా జలాలు పాకిస్తాన్లో ప్రవేశిస్తున్నాయి. అంటే 73 BMCల్లోని 16 BMCలే మనం నిల్వ చేసుకోగలుగుతున్నాం. 46 BMCలని మనం వినియోగించుకుంటున్నాం. మిగతాది పాకిస్తాన్లో ప్రవహిస్తుందన్నమాట. వాటిని నిలిపేసే హక్కు భారత్కు ఉంది. అయితే వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యం భారత్కు లేదు. పాకిస్తాన్కి కేటాయించిన పశ్చిమ నదుల నుంచి లభ్యమయ్యే సగటు నీటి సామర్థ్యం 165 BMCలు. IWT ప్రకారం వాటిని సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు పాకిస్తాన్కు ఉన్నది. తన భూభాగాలను ప్రవహించి పశ్చిమ నదుల నీటిని మళ్లించేందుకు నిల్వ చేసుకునేందుకు కానీ భారత్ హక్కు లేదు ఈ లెక్క ప్రకారం. కానీ WTO ఒప్పందం ప్రకారం తిరస్కరిస్తే మనం దీని మీద కూడా ఆంగ్లు కట్టించుకోవచ్చు అనమాట. IWT ఇప్పటికే అంతర్జాతీయ అంశమైందనమాట. పాకిస్తాన్ దాన్ని తన ప్రచారానికి ఉగ్రవాదంపై చర్చకు దారి మళ్లించేందుకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుంది. సాయుధ సంఘర్షణ కాలంలో నదీ జల పరిరక్షణ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఒక సమావేశంలో భారత రాయబారి మాట్లాడుతూ సింధు నది ఎగువ ప్రాంతంలో భారతదేశం ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సుహృద్భావ స్ఫూర్తిని పాకిస్తానే ఉల్లంఘిస్తుందని కూడా విమర్శిస్తున్నారు. ఉగ్రవాదులు తుల్బుల్ నేవిగేషన్ ప్రాజెక్టుపై కూడా దాడి చేశారని ఆయన పేర్కొన్నారు కూడా. అప్పుడు పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల వల్ల ఆ ప్రాజెక్టు భద్రతకు, ప్రజల ప్రాణాలకు రక్షణ కొరబడుతుందని భారత రాయబారి కూడా అన్నారు. అదే సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి సైమా సలీం మాట్లాడుతూ పాకిస్తాన్లో 24 కోట్ల మంది ప్రజలకు ప్రాణరక్షణగా ఉన్న సింధు జలాలు ప్రవాహానికి భారత్ అవరోధం కలిగిస్తుందని కూడా అంటూ నీరే ప్రాణం, అది సమరాయుధం కానే కాదని వ్యాఖ్యానించారు.
చెప్పవలసి వచ్చింది ఏమిటంటే WTO భవిష్యత్తును న్యూఢిల్లీ నిర్ణయించేందుకు ఆస్కారం లేనే లేదు. ఓ విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ వేదికలను లేదా అంతర్జాతీయ న్యాయస్థానం దానిపై విస్తృతంగా చర్చల ద్వారా అది నిర్ణయం అవుతుందని స్పష్టం. సింధు వివాదానికి ఇటువంటి పరిష్కారం కోసం పాకిస్తాన్ సకల ప్రయత్నాలు కూడా చేస్తుంది. పహల్గాం ఉగ్రఘాతుకానికి మొదటి ప్రతిస్పందనగా సింధు నది జల ఒప్పందం అమలు నిలిపివేస్తామని భారత్ ప్రకటించింది. 2016లో కూడా భారత్ ఇటువంటి హెచ్చరిక చేసింది. అయితే అప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఏమీ జరగలేదు. తమ పోరాట ఉగ్రవాద నిర్మూలనకే కానీ భారత్ ప్రజలు చెప్పుకోతుండగా WTO అమలు నిలిపేయడం తమ ప్రజలకు అకారణంగా శిక్షించడమని పాకిస్తాన్ ఆక్రోశిస్తుంది కూడా. ఆపరేషన్ సింధూర్ పూర్వాపరాలను ప్రపంచ దేశ నాయకులు వివరించేందుకు మోదీ సర్కార్ పంపిన భారత పార్లమెంటు ప్రతినిధుల బృందం IWT అమలు నిలిపివేత విషయంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలను ఉపేక్షించి పాకిస్తాన్కు ప్రవహించే హిందూ జలాలను నిలిపేసేందుకు భారత్ దృఢంగా నిర్ణయించుకుందని అనుకుందాం. ఆ నిర్ణయాన్ని అమలుపరచడం సాధ్యమవుతుందా? సింధు నదిపై భారత్ ప్రభుత్వ నివేదిక ఒకటి ఇండస్ బేసిన్లో సగటు నీటి లభ్యత 73 BCMలు పేర్కొంది. ఉపయోగించగల మొత్తం ఉపరితల జలాల లభ్యత 46 BCMలని, ప్రస్తుతం లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 16 BCM కూడా ఆ నివేదిక పేర్కొంది. ఈ అంకెలన్నీ భారత్కు కేటాయించిన తూర్పు నదులకు సంబంధించినవి. లభ్యమయ్యే మొత్తం నీటిని పూర్తిగా నిల్వ చేసుకోవాలంటే భారత్ కనీసం కారణంగా స్థాయి భారీ ప్రాజెక్టులు 1 కాదు 2 కాదు 3 నిర్మించుకోవాల్సి ఉంటుంది. కేవలం తూర్పు నదుల నుండి నీరు పాకిస్తాన్ ప్రవహించకుండా నిలిపివేసినందుకే అంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. మరి పశ్చిమ నదుల నుంచి లభ్యమైన నీటిని సైతం పూర్తిగా నిల్వ చేయకుండా వారిని నిర్ణయించుకుంటే అందుకే వ్యయం అనేక రెట్లు అధికంగా ఉంటుంది. సింధు దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్ వెళ్లకుండా నిలిపివేసేందుకు భారత్ రాబోయే 10 సంవత్సరాల కాలంలో కనీసం 10,000 నుంచి 15,000 కోట్ల డాలర్లు వెచ్చించవలసి ఉంటుందన్నమాట. అంటే 15,000 కోట్ల $150 బిలియన్ వెచ్చించి మనం డ్యాములు కట్టాలన్నమాట. $150 బిలియన్. అప్పుడు పాకిస్తాన్కి మనం ఏ విధంగా చేయగలం. భారత ప్రభుత్వం పాకిస్తాన్ జారీ చేసిన హెచ్చరికలు దేశంలో ప్రజలకు మద్దతు మరింతగా సమీకరించుకోవడానికే కావచ్చు, కానీ అవి పాకిస్తాన్ పాలకులు బాగా త్వరపడుతున్నాయి. వారు తమ స్వదేశంలో భారత్ వ్యతిరేకంగా మద్దతు కూడగొట్టుకునేందుకు అవి త్వరపడుతున్నాయి. సింధు ఒప్పందం అమలుకు నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ను గట్టిగా శిక్షించినట్లే అయిందని కోట్లాది భారతీయులు భావించినట్లుగానే ఆ నీరు తమకు చేరకూడదని భారత్ అడ్డుకుంటుందని ఇప్పటికే కోట్లాది పాకిస్తాన్ విశ్వసిస్తున్నారు. ఉగ్రవాదం అరికట్టేందుకు సింధు హాయిగా నిలిపివేస్తామని పదే ప్రకటించడం సరైన విషయం కాదు కాబోదుకున్నాం. భారత ప్రయోజనం అదేమీ దోహదం చేయదు. అందుకని మనం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నమాట. సింధు నది ఒక సమర ఆయుధం కాకుండా మనం చూసుకొని సయోధ్య కుదించుకుని మనం ప్రయాణం చేయాలన్నమాట. దీని మీద పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. అందుకనే ఈ వీడియో అందుకని అందరికీ అర్థమయ్యేటట్లే ఈ వీడియో తయారు చేసాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.